జనసేన పుట్టినప్పుడు మీరున్నారు, ఇప్పుడు లేరు. మీలాగే చాలామంది పవన్ కళ్యాణ్తో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడుంది లోపం? పవన్ కళ్యాణ్లోనా, మీ అందరిలోనా? లోపం అని అనుకోని అవసరం లేదు. అతను ఎవరి లైఫ్ వాళ్ళు స్ట్రక్చర్ చేసుకుంటారు, ఎవరి లైఫ్ని వాళ్ళు ఒక విధంగా మలుచుకుంటారు. ఆయన ఆ విధంగా మలుచుకున్నాడు. సో ఆయన లీడర్ లాగానే అందరినీ ఆకర్షించాడు. ఆయన లీడర్షిప్ స్టైల్ నచ్చక, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఆయన క్రియేట్ చేశాడో అది నచ్చక చాలామంది వెళ్ళిపోయారు. చాలామంది ఏంటి, ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. యా ఎగ్జాక్ట్లీ, ఎవ్వరూ లేరు. సో అక్కడ ఉన్న వాళ్ళల్లో 2 ఫీచర్స్ ఉంటాయి ఆయనతో ఒకవేళ ఉంటే. ఒకటి, ఆ స్ట్రక్చర్ నచ్చి అండ్ ఆ డిక్టేటోరియల్ స్టైల్ నచ్చి దాంతో ఉంటారు ఒకవేళ ఉంటే. సెకండ్ ఈజ్ అతనితో ఏదైనా లాభం ఉంటే, అతన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఉంటారు. నా అభిప్రాయం ఏంటంటే అతనితో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది సెకండ్ కేటగిరీలో వస్తారు. దే ఎక్స్ప్లాయిట్ హిమ్, దేర్ ఈజ్ సమ్ బెనిఫిట్ ఫర్ దెమ్ ఇన్ ఇట్. హీ ఈజ్ లైక్ అ ట్రీ విత్ ఫ్రూట్. ఆ ఫ్రూట్ వాళ్ళకు వచ్చిన రోజులు ఉంటారు. హీ ఈజ్ గివింగ్ దెమ్ ఫ్రూట్ అండ్ హీ ఈజ్ టేకింగ్ ఇట్, దే ఆర్ టేకింగ్ ఇట్ అండ్ హీ ఆల్సో ఎక్స్ప్లాయిట్స్ దెమ్. అతను కూడా తెలుసు నాతో వీళ్ళు అందుకే ఉన్నారు అని. సో ట్రూగా ఐడియలిస్టిక్గా సిద్ధాంతాలు, వాల్యూస్, ఆదర్శాలు అవి వీటి కొరకు పాటుపడే వాళ్ళు, వీటికి కట్టుబడి ఉండేవాళ్ళు అక్కడ ఉండలేరు. పవన్ కళ్యాణ్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడా చెప్పలేదు. ఆయన వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళు ఆయనతో ఉన్నప్పుడు కూడా. కానీ మీ గురించి మాత్రమే జనసేన మీటింగ్లో నా వెనుక కొండంత అండ ఉంది అని చెప్పి చెప్పుకున్నారు. అప్పుడే ఓవరాల్గా తెలుగు స్టేట్స్ మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా మీపై ఫోకస్ పెట్టారు. కట్ చేస్తే నౌ యు ఆర్ అపార్ట్. ఎక్కడ తేడా కొట్టింది? మీ ఇద్దరిలో ఎవరిది మిస్టేక్ అసలు? ఇప్పుడు నన్ను అడిగితే నేను ఆయనదే మిస్టేక్ అంటాను. కానీ అది ఆ విధంగా మనం చూడనవసరం లేదు. ఆ బైనరీలో ఒకరు కరెక్ట్, ఒకరు రాంగ్ అని. ఓవరాల్గా చూస్తే మనం నడిచే పదం, పాత్, మార్గం కరెక్టా కాదా అది చూడాలి. ఇప్పుడు మీరు నేను స్నేహితులు అనుకోండి, మనం స్నేహితులం అయ్యాము, ఒక మార్గం మీద నడుస్తున్నాము, జర్నీ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఆ మార్గం వదిలేస్తే, నేను స్నేహం కొరకు మీ కొరకు నేను నా మార్గం వదిలేయాలి, అప్పుడు కలిసి ఉంటాం. మళ్ళీ మీరు సెకండ్ మార్గం నుంచి థర్డ్ నుంచి ఫోర్త్, ఫిఫ్త్ అట్లాగే చేంజ్ చేస్తుంటే నాకు అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారు అని, మీ ఉద్దేశం ఏంటి. సో దాని తర్వాత మనం స్నేహితులమే కాదు అసలు అని ఒక ఫీలింగ్ మీరు ఇచ్చారనుకోండి, ఏదో నేను చాలా గొప్ప వ్యక్తిని, నువ్వు ఏదో ఉన్నావు నాతో అంతే, నీకు ఏం విలువ లేదు, కావలసే నువ్వు నీ మార్గం నువ్వు చూసుకో, నా దగ్గర ఎందుకు ఉంటావు నువ్వు అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తే ఎవరుంటారండి? సో పవన్ కళ్యాణ్ ఆ ఫీలింగ్ మీకు క్రియేట్ చేశాడు. నాకే కాదు, అతని తత్వమే అది.